స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అబ్రహాం భార్య అయిన చారా మిక్కిలి సౌందర్యవతిగా ఉంది. పొరుగురు వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని ఉంటే అబీమెలెకు అనేటువంటి రాజుగారి దగ్గరికి వచ్చి, ఆ పక్కన పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పొరుగురు నుంచి వచ్చిన ఆయన భార్య చాలా బాగుంది, చక్కగా ఉంది అని పొగుడుతూ ఉన్నారు. అటైతే ఆమెను తీసుకురండి అన్నాడు. భటులు పంపించారు, తీసుకొచ్చి ఆమెను ఒక గదిలో పెట్టారు. ప్రార్థన చేస్తున్నారు. పొరుగురు వెళ్ళిన ఏకాకిగా ఉన్న ఒంటరిగాడు అబ్రహాం, ఆయన భార్య ఏం చేయగలడు? రాజుగారే పిలిచాడు, తీసుకెళ్ళి తన భార్యని ఒక గదిలో పెట్టాడు. సమస్య వచ్చింది, ఏం చేయాలి? ఎవరికి వెళ్ళి చెప్పుకుంటే సమస్య తీరుతుంది? అందరికంటే పెద్దోడు రాజుగారే తీసుకెళ్ళి భార్యని గదిలో పెట్టేశాడు. రాజుగారి మీద మరి కంప్లైంట్ చేయాలా? ఇంకెవరికి పోయి చెప్పుకోవాలా? ఏం అర్థం కాల. ఆయనకి తెలిసిన సూత్రం ఉంది కదా, నేను ఎక్కడున్నా నేను నమ్ముకున్న దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. పరిస్థితులు విరోధంగా మారిపోయినా, అన్ని ప్రతికూలం అయిపోయినా, నా తరపున మాట్లాడేవాళ్ళు, నన్ను గూర్చి రాజుతోటి హెచ్చరించేవాళ్ళు ఎవరు లేరు. నేనేం చేయాలా? ఎవరికి పోయి చెప్పేది? రాజుని పోయి, ఏమయ్యా రాజా, నువ్వు చేసిన పని ఏంటి, తప్పు కదా అని హెచ్చరించి ఆయన భార్యని శారాన్ని తీసుకొచ్చి ఈయనకి ఇవ్వటానికి అంతటి తీర్పు తీర్చగలిగిన, రాజుతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు లేరాడ. తెలిసిన సూత్రమే కాబట్టి ప్రార్థనలోకి వచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తెలిసిన సూత్రమే కాబట్టి దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. పరదేశి పక్షాన దేవుడు ఉంటాడు. నేను ఇక్కడ పొరుగురు వచ్చాను, పరదేశిగా ఉన్నాను, నా పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అని నేరుగా వెళ్ళి మోకరించాడు. హల్లెలూయా. మనకి కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. బయటికి వెళ్ళినప్పుడే కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నప్పుడే కావచ్చు, కొన్ని పరిస్థితులు ఏం చేయాలో ఏమీ దిక్కుదోయని పరిస్థితి. ఎవరికి చెప్పాలా? సమస్య ఎట్లా తీరుతుంది? పరిస్థితి పరిష్కారం ఎలాగా అర్థం కాని పరిస్థితి. మనుషులుగా మనోళ్ళు చేసే పని ఏంటంటే, పెద్దవాళ్ళకి చెబుతారు, పోలీసు వాళ్ళకి చెబుతారు, ఇంకా రాజకీయ నాయకులకు చెబుతారు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. కానీ వాస్తవానికి ఇట్లాంటి పనులు ఆయన ఏం చేయలేదు. కానీ ఏం చేశాడు? అసలు ఆయన కాడికే చేరాడు. ఆమేన్. మోకరించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగిందంట? ఈ అయ్యగారు ఇక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఆమె తీసుకెళ్ళి గదిలో ఎత్తే గదిలో శారమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చెరుకు దిక్కును ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండు వైపుల నుంచి ఏం వెళ్తున్నాయి? దేవునికి మనవి, విజ్ఞాపన, విన్నపం చేరుతూ ఉంది. పరదేశుల పక్షాన ఉంటానన్నావు కదా, నాకు ఇక్కడ ఎవరున్నారయ్యా? న్యాయం నువ్వే చేయాలి. ఏడ్చి కన్నీరు గార్చి ఆయన వెలపట గుడారంలో కన్నీరు గారుస్తున్నాడు. ఈమె రాజభవంతిలో అంతఃపురంలో ఒక గదిలో మోకరించి ఆమె ప్రార్థన చేస్తా ఉంది. సమస్య ఏమైందంట? హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి దిగి వచ్చేసాడు. ఆమేన్. ఆయనే అంటున్నాడు 7వ వచనంలో. ఇప్పుడు ఏమన్నాడు? కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త. అతను ఎవరు అనుకుంటున్నావు? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. నీవు బ్రతుకుదువు. అప్పుడు నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల, ఒకవేళ నీవు కానీ నా మాట కూడా వినకుండా ఆమెకు కానీ అతనికి అప్పగించకుండా కానీ ఉన్నట్ట అయిందా, నీవును నీ వారందరూ, నీవు మాత్రమే కాదు నీ ఇంటి వారందరూ నిత్యముగా చచ్చెదరని, నిత్యముగా చచ్చిపోతారు. జాగ్రత్త. అయ్యామనుకుంటున్నావు? హల్లెలూయా. న్యాయాధిపతి దిగి వచ్చాడు, న్యాయం తీర్చాడు. నేరుగా వెళ్ళి ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవరు అనుకుంటున్నావే? ఆయన ఒక ప్రవక్త, ప్రవక్త భార్య ఆమె. ఎంత ధైర్యం! నీ ఇంట చేర్చుకున్నావు. జాగ్రత్త, తాట తీస్తాయేమనుకున్నావు? నువ్వు చచ్చిన వాడివే సుమా. అతని భార్యను అతనికి మర్యాదగా అప్పగించు. లేదంటివా నువ్వు ఒక్కడివే కాదు, నీ వారు మొత్తం చచ్చిపోతారు. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నావు? అతను ప్రవక్త. అతన్ని కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఆయన కానీ ప్రార్థన చేయలేదా చస్తావు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తే నేను బ్రతికెత్తా అని చెప్పాడు. హల్లెలూయా. 17వ వచనం చూడండి. అబ్రహాము, అదే ఆదికాండం 20:17 వచనం. అబ్రాము దేవుణ్ణి ప్రార్థింపగా, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. అప్పుడు వారు పిల్లలను కనిరి. చప్పట్లు కొడదాం. ఆయన ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే సచ్చేవాడు బ్రతుకుతాడు. శాపం కింద వాడి శాపం కొట్టివేయబడుద్ది. సంగతి తెలియక హడావుడిగా అందంగా కనిపించిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. హల్లెలూయా. శాపమై ఆ ఇంటి వారి అందరి గర్భాలు మూయబడ్డాయి. ఇంకెవరు పిల్లలు కంటానికి ఛాన్స్ లేదు. అందరి గర్భాలు మూయబడిపోయినాయి. ఎప్పుడైతే అబ్రహాం ఆ ఇంటి కోసం ప్రార్థన చేశాడో, క్షమించాడు కాబట్టే తిరిగి మరలా తన దాసీలను, తన ఇంటి వారి అందరి, అబీమెలెకు ఇంటి వారి అందరి గర్భాలు తెరవబడ్డాయి. అందరూ పిల్లలుగా అన్నారు. హల్లెలూయా. అతను ప్రవక్త. అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి మర్యాదగా అతని భార్యను తీసుకెళ్ళి అప్పగించో అని డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం.
7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. హల్లెలూయా. యోబు స్నేహితులు ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చి దేవుని గురించి యోబు పలికినట్టు యుక్తమైనది పలకటల్లా, అవివేకంగా పలికారు. అందుకని శిక్ష వారి నెత్తి మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకని దేవుడు అంటున్నాడు, యోబు స్నేహితులారా, మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, నేను అతని ప్రార్థన అంగీకరిస్తా. అతడు మిమ్మల్ని మీకోసం ప్రార్థన చేస్తాడు. మీరు పలికిన దాని అవివేకపు పలుకులకు రావలసిన శిక్ష ఉన్నదే, ఆ శిక్షను తొలగించేస్తా. హల్లెలూయా. 7 ఎడ్లను 7 పొట్టేళ్ళను తీసుకెళ్తే మీ నిమిత్తం అతను బలి అర్పిస్తాడు, ప్రార్థన చేస్తాడు. మీరు పలికిన అవివేకపు మాటలకు రావలసిన తగిన శిక్ష రాకుండా తొలగిపోతుంది. 9వ వచనం చూడండి. తేమానీయుడైన ఎలీఫజు, తెమానీయుడైన ఎలీఫజు, తుహీడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, వాళ్ళను క్షమించాడు, ఈయనకి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. యోబునే ఎందుకు అంగీకరిస్తానన్నాడు? అబ్రహాం ప్రార్థనే నేను ఎందుకు వింటానన్నాడు? గమనించాలి, కారణం ఉన్నది. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వినాలి అని అంటే, అంగీకరించి జవాబు ఇవ్వాలి అంటే దానికి కారణాలు ఉంటాయి. హల్లెలూయా. మన ప్రార్థన సరైనదిగా ఉండాలి. దేవుడు వాళ్ళ ప్రార్థనే నేను అంగీకరిస్తా, మీ తరపున ఆ వ్యక్తి చేస్తే ప్రార్థన నేను వింటా, మీరు చేస్తే విన్నా. అదేంటి? అబీమెలెకు ప్రార్థన అక్కర్లేదు, వినను. అబ్రహాం చేస్తే వింటా మీ తరపున, మీకోసం. 2, యోబు స్నేహితుల గురించి దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థన నేను విన్నా, మీ పక్షాన యోబును అంగీకరిస్తా. యోబు ప్రార్థన చేస్తే నేను వింటా. కాబట్టి అతని దగ్గరికి తీసుకెళ్ళండి. 7 పొట్టేళ్ళు 7 కోడిదూడలు తీసుకెళ్తే బలి అర్పిస్తాడు, ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అబ్రహాము ప్రార్థన, యోబు ప్రార్థన, ఎవరి నిమిత్తమైనా వారు చేసిన ప్రార్థన దేవుడు నేను అంగీకరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మనం కూడా మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే, హల్లెలూయా, అంగీకరించాలంటే నిందించి ఏడ్పించి అబీమెలెకు రాజు ఏం చేశాడంటమ్మా? రాజుగారు ఏం చేశాడు? శారమ్మని తీసుకెళ్ళి గదిలో పెట్టేసి అబ్రహాముని ఏడ్పించాడు. ఆ గదిలో శారా ఏడుస్తుంది, శారని ఏడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే హింసించారో
ఎవరైతే నిందించారో, ఎవరైతే బాధ పెట్టారో ఆ పరిస్థితులన్నిటిలో కూడా క్షమించి సహించి వాళ్ళ కోసమే ప్రార్థన చేసేది. అది అబ్రహాం యొక్క ప్రార్థన ప్రత్యేకత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టబడితే అట్ట ప్రార్థన చేయాల. ఒకసారి యేసు ప్రభు వెనకీడితే శిష్యులు ఇద్దరు, అందరూ ఉన్నారు వెనకీడితే, ఆ ఉన్న వారిలో ఇద్దరు శిష్యులు కొంచెం స్పీడ్గా ఉన్నారు. ఆ ఊర్లోకి వెళ్దామని యేసు ప్రభు ఊరు లోపలికి వెళ్తుంటే అడ్డుకున్నారు. మా ఊరికి మీరు వద్దయ్యా, రాబాకండి, వేరే పక్క ఊరికి పోండి అన్నారు. కడుపులో గండింది, కోపం వచ్చింది. యేసు ప్రభువా, నువ్వు అను, ఏం చేస్తావు? అంటే అగ్ని గురిపించి ఈ ఊరు మొత్తం కాల్చేస్తా. ఎందుకో నిన్ను ఊర్లోకి రావద్దన్నారు వాళ్ళు. కోపం వస్తుంది. వాళ్ళు నిన్ను రావద్దనేది ఏంది అసలు? భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్తవైన నిన్ను అసలు ఊర్లోకే వద్దంటున్నారు ఏంది? నువ్వు మాకు అధికారం ఉంది కదా, అధికారం ఉంది కాబట్టి వాడతాం, వాడి కాలి బూడిదైపోయేటట్టు చేసేస్తాం, కాల్చేస్తాం నువ్వు అని అంటున్నారు. యేసు ప్రభు చూసి వద్దు తొందరపడగాకండి, అట్ట కాదు ఉండు అని చెప్పేసి తిరస్కారం పొందిన యేసు ప్రభు కూడా అగ్ని దించి కాల్చేస్తామంటే వద్దు శిష్యులారా, అధికారం ఉంది కదా, సెలమని అవుతుంది కదా, మాట చెల్లుబాటు అయింది కదా అని ఎట్టబడితే అట్ట చేయకూడదు, వద్దు, హల్లెలూయా, కరెక్ట్ కాదని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళందరి మీదకి అగ్ని దిగాలని, వాళ్ళ కాలు బూడిదైపోవాలని వీళ్ళకి ఇష్టమైంది. అది దేవునికి ఇష్టమేనా? ఏమో విక్టోరియమ్మ, దేవుడికి ఇష్టమేనా? మనం తిట్టే వాళ్ళందరూ చావాలా, మనకి ఏదైనా కీడు చేసిన వాళ్ళందరూ పోవాలా, మనం ఒక్కళ్ళు శిలేసుకుని అట్టాగా ఉండాలా, అంతేనా? కరెక్ట్ కాదు. హల్లెలూయా. అందుకని క్షమించు, వదిలే, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మరొక విషయం, ఇద్దరు మందిరానికి వెళ్ళారు. ఒక ఆయన ఎదురుగా బలిపీఠం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, పొడుగు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువా, నేను ఎసంటోడిని నీకు తెలుసుగా, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటా, అబ్బో, ఇంకా అన్నిట్లో 10వ భాగం కూడా తీస్తా, ఇంకా నేను దేవుడికి ఎంత పొడుగు ప్రార్థన చేస్తా. సరే, మంచిది, ఇవన్నీ చేస్తా, నేను ఎసంటోడిని తెలుసుగా నీకు, దేవుడా ఆ వెనకాల కూర్చున్నాడే ఆ సొంకర లాంటి వాడిని కాదు, నేను చాలా మంచివాడిని నేను అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది హెచ్చింపు ప్రార్థన. తను తాను డబ్బా కొట్టుకొని నేను గొప్ప, నేను లావు, నేను ఎక్కువ అని చెప్పి తను తాను హెచ్చించుకునేటువంటి ప్రార్థన అది. అయితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకుంటూ బలిపీఠం ఎదురుగా వెళ్ళి చేసిన అతని ప్రార్థన వినలేదు. కానీ వెనకాల ఒక ఆయన కూర్చున్నే, ఇందాక ఆయన ఎగతాళి చేశాడు చూడు, వాళ్ళంటాడు కాదు, నేను సుంకరి అయినటువంటి వ్యక్తి, తల పైకెత్తటానికి కూడా అవకాశం లేకుండా రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా, నేను పాపినయ్యా, క్షమించయ్యా అని ఏడ్చి తప్పిదాలు ఒప్పుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పు. తన్ను తానే హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు హెచ్చింపు ప్రార్థన అంగీకరించబడిందా, తగ్గింపు ప్రార్థన అంగీకరించబడిందా? హల్లెలూయా.
హల్లెలూయా. నాదేముందయ్యా, నీ దయ, నీ చిత్తం. నా గొప్పతనం ఏముందయ్యా, నాదో ఏ గొప్పతనం లేదు. ఏదైనా నీ దయ, నీ చిత్తం అనేది. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు అనుదినం భోజనం పెట్టి పోషిస్తున్నాడు. దేవుడి దయ వల్ల అంత తింటున్నాం. బాగున్నారా? దేవుడు మమ్మల్ని ఏ పూట భోజనం ఆ పూట పెట్టి బతికెత్తున్నాం కాబట్టి మేము తిని ఆయన ఇచ్చిన ముద్ద తిని బతుకుతున్నాం, బాగానే ఉన్నాం. దేవుని దయ వల్ల మేము బాగున్నాం. హల్లెలూయా. అది బాగుందా? మరి ఏందనుకుంటున్నావు? పొద్దున పోతే సందకాడ దాకా చేలో చాకిరి చేసి ఆ పని ఈ పని చేసి ఎంత కష్టపడితేనో 25 బస్తాలు ఇంటికి వచ్చినాయి. అయ్యే మరపట్టించుకుని కందిపప్పు తెచ్చుకుని తినేసి వస్తున్నాం మేము ప్రార్థనకి. మేము ఎంత కష్టపడితే సంపాదించుకుంటున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాకిరి చేసి సంపాదించుకొని తింటున్నాం మేము. ఆయన ఏమంటున్నాడు? అయ్యా అదేం లేదు, దేవుడి దయ వల్ల ఒక ముద్ద తిని క్షేమంగా ఉన్నాం, మమ్మల్ని దేవుడే పోషిస్తున్నాడు అయ్యా. అది ఎట్లా ఉంది? అయ్యా బాగున్నావా? బాగంటే మామూలు బాగా. ఓరు నాయన, పొద్దున పోతే సందకాడ రాత్రి 10 చేలో నుంచి వచ్చేళ్ళకి ఎంత శ్రమ చేస్తే ఈ గింజలు పండుతున్నాయి, తెచ్చుకొని తింటున్నాం మేము. హల్లెలూయా. ఎట్టుందంట? తన్ను తాను హెచ్చించుకుని, నేను కష్టపడి పని చేస్తున్నా, నేను కష్టపడి సంపాదించుకుంటున్నా, నా చాకిరి ఇదంతా, నా సొమ్మంతా తింటున్నారు వీళ్ళు. హల్లెలూయా. చాకిరి చేస్తానికి ఓపిక ఎవరిచ్చారు అమ్మా? వ్యాపారం చేస్తానికి, వ్యవసాయం చేస్తానికి నీకు బుద్ధి జ్ఞానం ఎవరిచ్చారు? కాలు చేతులు బాగా ఇయ్యబట్టేగా. చేలో చాకిరి చేసినా, లేకపోతే వ్యవసాయం చేసినా, లేకపోతే వ్యాపారం, ఇంక నువ్వు ఏ పని చేసినా ఆయన ఇయ్యబట్టే కదా. హల్లెలూయా. అక్కడక్కడ కొంతమంది ఏం చూస్తా, ఏనయ్యా మొన్నటిదాకా బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏమైందంటే, ఏం చేస్తావన్నా, ఒక కాలు చెయ్యి పడిపోయింది, మొన్నటిదాకా మూతి కూడా ఇటు పోయింది, వంకర వచ్చింది, ఇప్పుడే కొద్దిగా అట్టట్టు ఉంది. మరి అన్నం ఎడ చేస్తున్నావు? ఏం చేస్తావు? ఆ అమ్మాయే కలిపి పెడుతుంది. కుడి చేతికే వచ్చా కష్టాలు. హల్లెలూయా. మొన్న బాగున్నాడు, ఇంతలేకి ఇంత మార్పు ఏంటిరా బాబు? అంతే, ఎంతసేపు మార్పు రావాలా? హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, యోబు పలికినట్టు మీరు కూడా యుక్తమైనది మీరు పలకల. అర్థమవుతుందా ఏమా వెంకటరత్నమ్మా? అర్థమవుతుంది? బుర్రకెక్కుతుంది ఏమన్నా? యోబంట యుక్తంగా పలికాడంట. నాదేముందయ్యా, ఒకటి తిన్నామంటే ఆయన దయ వల్లనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ పగలంతా ఈ పని చేసుకోగలుగుతున్నామంటే ఆయన కరుణించబట్టే, ఆయన దయ తెలిసాడు కాబట్టి చేలోకి వాన పడింది, ఆయన కనికరించాడు కాబట్టి కాలం నీళ్ళు వచ్చాయి, మా చేను పండింది. ఆయన కనికరించకపోతే, ఆయన దయలో లేకపోతే మేమేం చేయగలం? మేమేం పండించగలం? ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటు కాకుండా అంత సేకరి అంత నేనేను అసలు ఏం సేకరి చేస్తానని నీకేం తెలుసు? నేను సంపాదిస్తే నా భార్య పిల్లలు, మా పిల్లలు, చుట్టాలు అందరూ తింటారు. నేను సేకరి చేయకపోతేనా వీళ్ళందరూ అట్నే మంచం కొనుక్కోవటమే, పోలేదు కూడు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కండలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోమాకు. ఆమేన్. ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి వెనకేగాకు. ఆమేన్. కాలు చేతులు బాగా సృష్టించిన దేవుణ్ణి మర్చిపోమాకు. ఆమేన్. పక్షవాతం వచ్చి పడక నుంచి లేగలేక కొద్దిగా లేపమ్మా, ఈ చెయ్యి ఇట్లా లాగు, నా కింద పడింది, ఇదే రాదు. భార్యని బతిలాడుకుంటా
కూర్చున్న మనిషి పక్కన పడిపోతే అటు నుంచి ఇటు పొరలు లేక ఎవరన్నా వస్తే బాగుండు, లేపితే బాగుండని ఎదురు చూస్తుంటే ఎంతకీ ఎవరు రాక ఆ పరిస్థితిలో బాధాకరంగా ఏడుస్తా కనిపెట్టుకునేవాళ్ళు. ఇతరులు ఎవరు వస్తారా, దప్పికవుతాని నీళ్ళన్నితే బాగుండు, తాగుదామంటే లేదు అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. మంచంలో మూలుగుతూ ఉండేవాళ్ళు బోలెడు ఎంతమంది. మనం ఈరోజు ఆ స్థితిలో లేవంటే మన గొప్ప కాదు, కాపాడే దేవుని గొప్పతనమే కానీ మన గొప్పతనం ఏం లేదు. అందుకని ఏం చేయాలంటే మనం యుక్తంగా పలకాల. యుక్తముగా అంటే ఆయనకు అనుకూలంగా పలకాల. అంతా నాదేను అన్నట్టు కాలు ఎగరేయకూడదు. నువ్వు అందేం లేదు. ఆయన ఊపిరి తీసేసుకుంటే, ఇచ్చిన ఊపిరి కాస్తే తీసేసుకుంటే ఏముంది, పరదేశులమో పాట పాడి పారేస్తారు, ఇంకంతే, ఇంకేం లేదు. హల్లెలూయా. ఆ ఊపిరి పోకుండా దేవుడు నిలబెట్టాడు కదా. నిలబెట్టిన దేవుడు గొప్పోడా, లేకపోతే నువ్వేదో సంపాదించావే 4 బస్తాలు, నువ్వే గొప్ప కాదు. మనం తగ్గించుకోవాలి, ఆయన్ని హెచ్చించాలా. ఆమేన్. అందుకే యుక్తమైనదే పలకాల. నా దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి బాగున్నాను, నా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అందువల్ల నేను ఆరోగ్యంగా ఉన్నా, నా దేవుడు బలపరిచాడు అందువల్ల ఈ చేను పండియగలిగాను, ఆ విత్తనాలు ఇంటికి వచ్చినాయి. ఆయన దయ లేకపోతే నేనేం పండించగలను. చేనంతా పండింది, తీర ఇంటికి తేపోయేసరికి వాన వచ్చింది, వరద వచ్చి మొత్తం కొట్టుకొని పోయా. గుప్పెడు గింజలు ఇంటికి రాలా. ఎన్ని బస్తాలో తెగ పండింది, ఎదలు కాసింది. ఎన్ని బస్తాలో ఎకరానికి 40-45 వచ్చి వత్తని ఇంట్లో కనుక్కునే వాళ్ళకి వదిలి మొత్తం కొట్టుకుని పోయా వరద వచ్చి. ఏడ్చే వాళ్ళు ఎంతమంది లేరు. నోటికాడికి వచ్చిన పైరు పోగా అంటే ఇంటికి వచ్చిన దాకా నిత్యం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని మహాకృప, దేనిని బట్టి మనం అతిశయించకూడదు, దేవుని బట్టి మాత్రమే అతిశయించాల. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్రహాం ప్రార్థన వింట, ఆయన ప్రార్థన చేయమను, నువ్వు చేస్తే ఎన్నో. హల్లెలూయా. యోబు చేస్తే నేను వింటా, యోబు ప్రార్థన నేను అంగీకరిస్తా. కాదయ్యా, తప్పు చేసింది మేము, క్షమాపణ అడుగుతుంది మేము, మా తప్పిదాలు క్షమించి మేము యుక్తంగా పలకల, మా గొప్పతనం అన్నట్టు పలికాం. ఆయనేమో అంత దేవుడి దయే నాదేం లేదని అన్నాడు. అట్టాగే యుక్తంగా మేము పలకలేదు కాబట్టి బాధ కలిగేసాం. సారీ, క్షమించలే. మీ ప్రార్థన నేను వినను. యోబు మీకోసం ప్రార్థన చేస్తే అప్పుడు వింట. ఆమేన్. తగ్గించుకుని కన్నీరు గార్చి పాపాన్ని ఒప్పుకోలు ప్రార్థన దేవుడు వింటాడు, కానీ హెచ్చించుకునే చేసే ప్రార్థన దేవుడు వినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుక్తమైన ప్రార్థన చేయాల. హల్లెలూయా. సహనంతో, ఓర్పుతో, క్షమాపణతో ప్రార్థన చేయాల. క్షమించి ప్రార్థన చేయాల. దేవుడు దాన్ని ఆలకిస్తాడు. నేను మాత్రం క్షమించను, ప్రార్థన మాత్రం గంటలు చేస్తా. ఎన్ని గంటలు చేయగాక ఆ వ్యక్తిని నువ్వు క్షమించినాకనే నువ్వు ప్రార్థన చేయాలి, కానీ నేను క్షమించను, ప్రార్థన అయితే చేస్తా. నీ ప్రార్థన ఇంట్లో సోడేసుకొని తిరుగుతే పొగ, ఆ మాదిరి ఇంట్లో లోపలే నాలుగు గోడల మధ్యలోనే తిరుగుద్ది, కానీ బయటికి పోదు. మరి ఎప్పుడు పోద్దంట నీ ప్రార్థన? పరలోకం దాకా. ఆ వ్యక్తిని క్షమించు, ఆ వ్యక్తిని సారీ అని చెప్పు, మనసులో కోపం పెట్టుకోబో. వాళ్ళు చేసిన పనులు నీకేం తెలుసు అన్న, చేశారు, చేస్తేలే. వాళ్ళు అన్న మాటలు కడుపు తరుక్కుపోతుంది. ఎంత మాటలు అన్నారు అంటే అన్నారులే, క్షమించేసే. నీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంట? క్షమించు, తర్వాత ప్రార్థన చేయి. హల్లెలూయా. యుక్తంగా ప్రార్థన చేయి. నువ్వు యుక్తమైన మాట పలికి ఇప్పుడు ప్రార్థన చేయి. హల్లెలూయా. తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు వింటాడు. ఆమేన్. అబ్రహాం ప్రార్థన నేను వింటా,
యోబు ప్రార్థన నేను వింటా అన్న దేవుడు, నీ పేరెత్తి నీ ప్రార్థనే నేను వింటా అని చెప్పాలి. ఆమేన్. పక్క వాళ్ళు చెప్పండి, నీ పేరెత్తి దేవుడు నీ ప్రార్థన నేను వింటాననాల. అంటే ఆయనకి నీకు మధ్య అడ్డుగోడలే ఉండకూడదు. అందరు లేచి నిలబడదాం. మన ప్రార్థన పరలోక సింహాసనాన్ని కదిలించాలి. మన పరలోకపు తండ్రి నీ ప్రార్థన వినటానికి చెవియొగ్గి ఆలకించాల. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని సమయాన్ని గడుపుతావని నీ ప్రార్థన కోసం యేసయ్య ఎదురు చూసే ప్రార్థనగా ఉండాలి. చేతులు ఎత్తినప్పుడు రక్తం కనపడితే సాటిని వేస్తాడు, తల పక్కకు తిప్పేస్తాడు. నీ మనవి ఆలకించను, నీ రక్తంతో నిండిన చేతులు కడుక్కో, తర్వాత నేను వింటానంటాడు. అందుకే నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వల్లేను. దేవా, నిన్ను స్తుతించుట, నేను ప్రార్థించుట నీకు అంగీకారంగా ఉండేటట్టు చెయ్యయ్యా. నా హృదయ ధ్యానం, నా నోటి మాటలు నీ దృష్టికే అంగీకారంగా అనుకూలంగా ఉండేటట్టు చేయి నాయనా. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా దేవా, నిన్ను ప్రార్థించే వ్యక్తిగా, ప్రార్థనా యోధుడిగా, ప్రభువా ప్రార్థనలో నీతో సన్నిధిలో గడిపే మనిషిగా నన్ను ఆశీర్వదించయ్యా. ప్రార్థనా జీవితం నాకు దయచేయి ప్రభువా. నీ పాదాల వద్ద కనిపెడితే మందులు అక్కర్లే, మాత్రలు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, వేరే ఏదేదో అవసరం లేదు ప్రభువా. మాట మాత్రం సెలవిస్తే నేను బ్రతుకుతానయ్యా. నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే ఆగిన ఆశీర్వాదం విడుదలవుతుంది, తాండవిస్తున్న దారిద్ర్యం పారిపోతుంది, విస్తారమైన ఐశ్వర్యం ఇంటి చేరుతుంది. కాబట్టి మాట మాత్రం సెలవయ్యా. నీ మాట కావాలయ్యా, ఆదరించే నీ మాట నాకు కావాలయ్యా, బలపరిచే నీ వాక్కు నాకు కావాలయ్యా. నాకు ఎవరు తోడున్నా లేకపోయినా అబ్రహాముకు, పరదేశిగా ఉన్న అబ్రహాముకు తోడయ్యుండి ఆపదలలో నేను ఉన్నానని శత్రువుతో సూటిగా మాట్లాడి అతని జోలికెళ్ళితివా, అతని భార్యను అతను అప్పగించకుండా ఉంటివా, చచ్చిన వాడివే సుమా, జాగ్రత్త హెచ్చరించి మాట్లాడిన దేవా. అవును, అందరూ విడిచిపెట్టినా, అందరూ ఎడమైపోయినా, ఒంటరినని నేను ఏడుస్తుంటే నేను తోడున్నానని ధైర్యపరిచి, పరదేశివి కాదు, అనాదివి కాదు, నీ పక్షానున్నానని నీ బిడ్డలను ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడినట్టు కృపదయ చేయండి అయ్యా, సహాయం చేయయ్యా. అడుగుదాం, ప్రార్థన చేయదు. అందరూ విడిచిపెట్టినా, అందరూ వదిలిపెట్టినా, అందరూ దూరం అయిపోయినా ఆయన నీ పక్కనే ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అబ్రహాం ప్రార్థన విన్న దేవుడు, యోబు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించి ప్రభుని పిలువు, పరిస్థితిలోనికి ఆయన సన్నిధిని ఆహ్వానించు. ఒంటరిగా ఆలోచించి వారితో నీ బాధలన్నీ చెప్పి మనుషుల ముందు కన్నీరు గార్చట కంటే ఆయన పాదాల దగ్గర కన్నీరు విడు. నీ అవసరం తీరుతుంది, నీ వ్యాధి నయమవుతుంది, నీ సమస్య తీరుతుంది, నీ ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోతాయి. అద్భుతమైన దేవుడు నీ పక్కన ఉన్నాడని రుజువు అవుతుంది. ఆయనతోటి చెప్పి నీ పరిస్థితిని ఆయనకి వివరించి ఆయన సన్నిధిలో ప్రార్థించటం అలవాటు పడు. చేతులెత్తి ప్రార్థన చేయి. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఎవరు తోడున్నా లేకపోయినా, అందరు విడిచిపెట్టినా, ఒంటరి దాన్ని చేసినా, నాకు నువ్వు ఒక్కడివే నా పక్కనుంటే అదే చాలు యేసయ్యా. నన్ను విడిచి దూరంగా వెళ్ళొద్దయ్యా. నా ప్రార్థన ఆలకించేసయ్యా. నువ్వు ఒక్కడివే చాలు దేవా. నీ సన్నిధి నాతో రావాలయ్యా. అడుగుదాం, నోర్దేసి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయి. కనికరపూర్ణుడా యేసు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి, బలపరచండి. వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. తినబోతున్న ఆహార పదార్థాలను, వండిన వారిని, వారి సరుకులు, వాటికి కావాల్సిన సమస్తాన్ని తీసుకొచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి తగిన ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాన్ని వారిని అనుభవింపనిమ్మని, కృప చూపమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి.
నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నీ రాకడ పర్యంతం నీ కోసం నిరీక్షణతో సరైన సిద్ధపాటుతో కనిపెట్టేవారిగా బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించి బలపరచమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవేనా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీ
ప్రియులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంతెన వంతెన ఒరిగిన భారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాల. వంచన వంచన ఒరిగిన భారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాల. కలలా కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలలా కడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున
చూపిన నీ కృప నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా 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 యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా యేసయ్యానా యేసయ్యా నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా 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 నన్ను బలపరచెనయ్యా,